సో అది 100 ఏళ్లలో చూడనంత విపత్తు విజయవాడని చుట్టుముట్టేసింది. విజయవాడలోని రామలింగేశ్వర్ నగర్ కి భారీగా వరద ఉధృతి పెరిగిపోతోంది. ప్రకాశం బరాజ్ నుంచి 12 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేస్తూ ఉండడంతో స్థానికులు హడలిపోతున్నారు. వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు విని వారు మరింత కలవరపాటుకు గురవుతున్నారు. మా ప్రతినిధి శివకుమార్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివకుమార్, ఇప్పటికీ ఉన్న వరదకే బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఇంకా వరద పెరిగితే అసలు ఏంటి పరిస్థితి? ఎంతమందిని అక్కడి నుంచి తరలించారు? వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అందుతోందా? అంటే బేసిక్ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీరుతున్నాయి ఆ ప్రాంత ప్రజలకి? ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. ఎగువ నుంచి వచ్చేటువంటి వాటర్ని, వరద ప్రవాహాన్ని కిందకి విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 11,42,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. 500 క్యూసెక్ల నీటిని కెనాల్స్ ద్వారా విడుదల చేస్తున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం నా వెనుకమాల కృష్ణమ్మ ఏ విధంగా పరుగులు పెడుతుందో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. నిన్నటి నుంచి కూడా అంచెలంచెలుగా గంటకి కూడా వరద ఉధృతి అనేది పెరుగుతూనే వస్తుంది. ప్రస్తుతం రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో ఈ రిటర్నింగ్ వాల్ ఉండటం వల్ల కొంత ప్రజలకు ఇదొక రక్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ప్లేసెస్లో కొంత కోతకు కావడంతో లోతట్టు ప్రాంతాల్లోకి ఈ రిటైర్నింగ్ వాల్ దగ్గర నుంచి కూడా కొంత లీకేజీలు వచ్చి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యి లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. మరోవైపు వీటు విఎంసీ అధికారులు కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరుతుందో ఆ ప్రాంతాల్లోకి విఎంసీ అధికారులు వెళ్ళి మోటార్ల ద్వారా వాటర్ని కూడా తోడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రామలింగేశ్వర నగర్ వద్ద ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ కోతకు గురయ్యే అవకాశం ఉందని చెప్పని ప్రభుత్వ అధికారులు గుర్తించి ఇక్కడ ఇసుక బస్తాలను కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఏమన్నా వరద పెరిగి పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు అయితే ఇక్కడ ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ప్రస్తుతం మనం ఇటు చూస్తే ఇక్కడ పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఒక సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళాలని చెప్పని కూడా వాళ్ళకి సూచనలు చేస్తూ పలు పునరావాస కేంద్రాలకైతే వారందరినీ కూడా తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే గంటకి కూడా ఈ వరద ఉధృతి పెరుగుతూ ఉంది. ప్రస్తుతం 12 లక్షల క్యూసెక్ల వాటర్ అయితే దిగువకు విడుదల చేస్తూ ఉన్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. అధికార లెక్కల ప్రకారం అయితే 11,42,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం నుంచి కూడా పడవలు కొట్టుకొని వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా పెద్ద పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి 4 గేట్లు కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి బోట్లు కూడా అక్కడే నిలిచిపోయి అడ్డుపడటంతో వాటర్ కిందకి దిగువకు రావడానికి కూడా కొంత అక్కడ ఆటంకం ఏర్పడింది. అక్కడ కొంత రెస్క్యూ చేయడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ అనుకూలంగా లేకపోవడంతో పడవలను కూడా ప్రస్తుతం అక్కడే తీయడానికి కూడా వీలు లేకపోవడంతో అక్కడే వదిలివేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఒక భయానకరమైనటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. రైట్ శివకుమార్.